అసలు యాప్‌లోకి వెళ్ళిన తర్వాత హ్మ్. బ్లైండ్‌గా ఎళ్లి కళ్ళు మూసుకొని ఇలా ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోకుండా హ్మ్. ఏమన్నా మన కేటగరీస్ ఉంటాయా? లైక్ హైట్, వెయిట్ మనకి మ్యాట్రిమోనీలో పెళ్లి కోసం ఎలా పెడతారో ఒక పర్సన్ ఓకే. నాలెడ్జబుల్ పర్సనా? లైక్ ఏంటి అనే దాని గురించి మీరేమన్నా ఓకే. క్రైటీరియా మెయింటైన్ చేస్తున్నారా? అంటే దీని మీద వచ్చేసి ఇట్స్ నాట్ ఎ డేటింగ్ యాప్. ఇట్స్ ఎ ప్యూర్ ఎమోషన్ యాప్. డేటింగ్ యాప్ అనే దానికి ఇది సంబంధం లేదు. డేటింగ్ కానిక్కో లేకపోతే మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు పర్ అవర్ పే గురించి వి హావ్ ఎ ఫ్రెండ్స్. ఒక ఎమోషన్ షేర్ చేసుకోవాలన్నా పర్ అవర్‌కి మనకి ఇంత ఫ్రెండ్స్ అని దొరుకుతారు. ఫేక్, ఇట్స్ స్కామ్స్ అలా ఉన్నారు. మీకు తెలుసు. ఓహ్! ఐ డోంట్ వాంట్ టు డూ థట్. ఓకే. సో, ఇక్కడ మీకు వచ్చేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే యూ విల్ బి హావింగ్ ఎ గుడ్ కనెక్షన్ విత్ ద పీపుల్. ఇప్పుడు మనము ఇంట్లో ఉన్నాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. హ్మ్. అండ్ మీకు కిడ్ ఉంది. అండ్ షీ ఈజ్ సమ్‌వేర్ అండ్ యూ కాంట్ ఎక్స్‌ప్రెస్ ఎనీథింగ్. కానీ మీకొకరికి చెప్పుకోవాలి. అండ్ ఈ డిజిటల్ వరల్డ్‌లో ఏమైపోయిందంటే నా ఫోను నేను, నా పని అంతే. ఇంకొకరు లేరు. హ్మ్. హ్మ్. సో, అలాంటి టైంలో విల్ థింక్ చుట్టూ 10 మంది ఉన్నా గూడా ఎవరికి ఫోన్ చేయాలో గూడా మనకు తెలీదు. ఆ! అలాంటి టైంలో వి నాక్ అప్ టు స్ట్రేంజర్స్. హ్మ్. ఓకే. ఇది నేను చెప్తే ఎందుకంటే ద రీజన్ వి నాక్ అప్ స్ట్రేంజర్స్ ఇస్ ఇప్పుడు ముందు చెప్పినట్టే ఫ్యామిలీకి చెప్పినా, ఫ్రెండ్స్‌కి చెప్పినా ఎప్పుడు బ్యాక్ ఫైర్ అవుతుందో తెలీదు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్ట్రేంజర్ హ్మ్. నేనెవరో మీకు తెలీదు. మీరెవరో నాకు తెలీదు. హ్మ్. యూ జస్ట్ నో మై పార్ట్ ఓన్లీ దట్ పర్టిక్యులర్ మూమెంట్. ఆ తర్వాత నేను మీకు గుర్తు కూడా ఉంటానో లేదో మీకు గుర్తులేదు. నాకు గుర్తులేదు. ఓకే. సో, అలాంటి టైంలో ఇప్పుడు మీకు బెస్ట్ ఎమోషన్ ఏమవుతుందంటే మీకు అన్‌వాంటెడ్ ఎమోషన్స్ ఏమున్నాయో యూ జస్ట్ డంప్ ఇట్ ఔట్. అంటే దానిలో పోస్ట్ చేసుకోవచ్చా? యాహ్!